బీఆర్ఎస్ పరిపాలన తెలంగాణ రాష్ట్రం అనేక ఆశలు ఆకాంక్షలతోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్న మనం 10 సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ ఈ రోజు బీఆర్ఎస్ పరిపాలన చూస్తే పూర్తిగా మోసం దగా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. 10 సంవత్సరాల కాలంలో వీళ్ళు ప్రజలకు ఏమన్నా చేశారంటే ప్రజాద్రోహం మాత్రమే చేశారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వల్ల 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు చేసినటువంటి ప్రజాద్రోహాన్ని కప్పిపుచ్చుకోవడానికి రకరకాల వేషాలు వేసుకుంటూ ఇవాళ ప్రజల ముందుకు వస్తా ఉన్నారు. ఒక సంవత్సరం కాంగ్రెస్ పరిపాలన ప్రజా పరిపాలనలో పొద్దున్న లేస గగ్గోలు పెడుతూ మీరు ఇది చేయలేదు మీరు అది చేయలేదు అని చెప్పేసి బావ కాకపోతే బామ్మర్ది బామ్మర్ది కాకపోతే బావ వీళ్ళిద్దరు కాకపోతే ఇంకోరు పొద్దున్న లేసే రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. నిన్న హరీష్ రావు గారి ప్రెస్ మీట్ చూసాం మేము. రేవంత్ రెడ్డి గారిది 2 నాలుకల ధోరణి, ఆయన చెప్పిన దాని మీద దేని మీద నిలబడని. ఇంకోటి ఏది 7 తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద ఛార్జ్ షీట్ తీసుకొస్తాం. బహుశా కిషన్ రెడ్డి గారు తయారు చేసినటువంటి ఛార్జ్ షీట్ వీళ్ళకి పంపించినాడేమో. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు వేరు కాదు అనేది మేము పదే పదే చెప్తా ఉన్నాం. జెండాలు మాత్రమే వేరు, ఎజెండా ఒకటే వాళ్ళది. అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని హేళన చేయడం అవమానపరచడం మాత్రమే వీళ్ళు చేస్తా ఉంటారు. జెండాలే వేరు వీళ్ళే, ఎజెండా ఒకటే ఎజెండా మీద పనిచేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల ధోరణి చూస్తే ఒక మాట గుర్తొస్తా ఉంది నాకు, అఫెన్స్ ఇస్ ఏ బెస్ట్ డిఫెన్స్ అని చెప్పేసి. అంటే వీళ్ళు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం నోరు బారేసుకొని మాట్లాడే పద్ధతి ఒకటి నేర్చుకున్నారు. పరిపాలనలో ఉన్నప్పుడేమో మాట మాట్లాడితే తెలంగాణ రాష్ట్రం నిన్నగాక మొన్న ఏర్పడ్డది, కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డది, కోరుకోవడానికి టైం పడుతుంది అని చెప్పేసి మాట్లాడిన వీళ్ళు ధనిక రాష్ట్రాన్ని వీళ్ళ చేతుల్లో పెడితే దివాలా తీయించి అప్పుల రాష్ట్రాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోస్తా ఉన్నది. వాళ్ళు చేసిన పాపాలను ఇవాళ మేము కడిగేసే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం వాస్తవానికి. ఎందుకంటే ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. మీరు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనలో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. మీరు సంవత్సరం పరిపాలన మీద పొద్దున్న లేసి గగ్గోలు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు కదా. 2 నాలుకల ధోరణి రేవంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ పార్టీ దాన్ని మాట్లాడుతూ ఉన్నారు కదా. నేను మచ్చుకు మీ దగ్గర మీకు చూపించదలుచుకుంటే 100 ఉన్నాయి. కేసీఆర్ గారు మాట్లాడినటువంటి 2 నాలుకలు కాదు 22 నాలుకల్లాగా మాట్లాడిండు. అసలు ఆయన పొద్దునేం మాట్లాడతాడో రాత్రి ఏం మాట్లాడతాడో తెల్లారితే ఏం మాట్లాడతాడో ఎవరికి తెలియదు. నేను ఎక్కువ టైం తీసుకోను కానీ ఒక 2 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. కేసీఆర్ మాట్లాడినటువంటి విషయాలని కేజీ నుంచి పీజీ వరకు విద్యను అమలు చేస్తా, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తా. ఎప్పుడు ఇది అధికారం రాకముందు. మూడు ఎకరాల భూమి అసెంబ్లీ సాక్షిగా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పేసి ఎప్పటి నుంచి ఆయన సీఎం కాక ముందు నుంచి మొదలు పెడితే 2000